సిటీలో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. భక్తి శ్రద్ధలతో పత్తిర్లు పూలతో పూజలు నిర్వహించారు భక్తులు. గణపయ్యకు ఉండ్రాలతో నైవేద్యాలు అందించారు. ఖైరతాబాద్ బడా గణేశుడికి మొదటి పూజ చేశారు గవర్నర్. ఈసారి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మరోవైపు ఖైరతాబాద్ బాలాపూర్ గణేశులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సిటీలోని గల్లీలలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. 69 అడుగులతో ఖైరతాబాద్ బడా గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గణపతికి తొలి పూజలు చేసి మహాహారతి ఇచ్చారు. వినాయక చవితి పూజను ఘనంగా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు చదవగా రేవంత్ రెడ్డి వినాయక చవితి వేడుకను నిర్వహించారు. బోనాల జాతర తరహాలో గణపతి నవరాత్రులను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహాగణపతికి వెండి కడెం సమర్పించారు. ఖైరతాబాద్ గణనాథుడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు ఎంపీ అనిల్ కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పండి వారి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరు వచ్చింది అంటే ఆ క్రెడిట్ మీకే దొరుకుతుందని చెప్తూ రేపు ముఖ్యమంత్రి గారు, బహుశా రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అదేవిధంగా అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ గారు 30వ తేదీ నాడు వస్తామని మాకు వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే 11 రోజులు కూడా మనం అందరం కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కూడా అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దలు మన హైదరాబాద్ నగరం మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా సహాయంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. తొలి రోజు వర్షం పడుతున్నా క్యూ లైన్లలో నిల్చొని బడా గణేశుడి ఆశీర్వాదం తీసుకున్నారు భక్తులు. జై గణేశ, జై జై గణేశ నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంతం మారుమోగింది. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బడా గణపతి వద్ద పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ గాంధీ భవన్ లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గణనాథుడికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి విఘ్నాలు జరగకుండా ప్రభుత్వం మంచిగా నడవాలని వినాయకుడిని కోరుకున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ వైఎంసీఏ గణేష్ టెంపుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు కళాకారులు. సాయంత్రం మొదటి పూజ నిర్వహించారు. అనంతరం గణేశుడి దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇచ్చారు. ప్రత్యేక ఆకర్షణ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మండపం నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మన భాగ్యనగరం అనగానే ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు పోటీ పడుతుంటే లడ్డులో మన బాలాపూర్ గణపతి స్వామి పోటీ పడుతుంటారు. స్వామివారికి విశేషంగా మంగళ వాయిద్యాలు, అంకురార్పణ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైపోయి స్వామివారికి విశేషమైనటువంటి ఆయన చేతిలో లడ్డు ప్రసాదాన్ని పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ క్షణం నుంచి స్వామివారు ఈ 11 రోజులు నిర్విరామంగా అఖండమైనటువంటి పూజా
కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని కూడా గమనించగలగాలి. అంటే ఫస్ట్ డే నుంచి మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసే వారి వాలంటీర్సే కానీ కమిటీ మెంబర్లే కానీ అన్ని భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఒక టీంతో ఇక్కడ భక్తుల గురించి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వర్ణగిరి ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ గత సంవత్సరం చూసే అయోధ్యలోని రామ మందిరాన్ని వేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఖైరతాబాద్ మహాగణపతి ముందు మరాఠా బ్యాండ్, ఒగ్గుడోలు విన్యాసాలు, గుస్సాడి నృత్యాలతో నీరాజనమిచ్చారు భక్తులు.